ఇవన్నీ చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడు ఇంత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి, అంతే అంతే. వెళ్ళిందండి, వెళ్ళింది. ఐ లవ్ యూ అని వెళ్ళింది. అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకున్నాడు? నేను 2 మాటలు మాట్లాడటం ఒక నిమిషం, మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కార్ లో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్ళి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఎప్పుడు పెట్టా? ముందు పెట్టండి. ముందు చెప్పాను, 2 months ముందు చెప్పాను. నవంబర్ లో సార్ నుంచి వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. చెప్పండి అమ్మా. లేదంటే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ బాధించబడింది ఎవరు? అతను వాడు అసలు నన్ను ఎలా అప్రోచ్ చేయడం మీకు తెలుసా? వాడు ఎలా అప్రోచ్ చేయడం నాకు తెలుసా? ఒక ఐ లవ్ యూ చెప్పి ఒక ఐ లవ్ యూ పట్టుకొని అడుగుతున్నారే, 5 అబార్షన్లు పట్టుకొని అడుగుతున్నారే. నేను ఎంత కొట్టించుకున్నానో తెలుసా? నేను మా ఫ్యామిలీలో ఎంత పడ్డానో తెలుసా? వాటర్ తాగండి గొంతు. ఒక ప్రశ్న, మీరు వాటర్ తాగండి మేడం. ఫస్ట్ మేడం స్టార్టింగ్ నుంచి తను చెప్పారు. మేడం కెన్ యు ప్లీజ్ స్టాప్? ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మీరు కోడూరు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ మీదనే కంప్లైంట్ చేశారు. ఏమని కంప్లైంట్ చేశారు? మీరు బ్లాక్మెయిల్ మేడం పదండి పద. క్లోజ్ ఇట్ కాదండి మేడం మేడం చెప్పేది మేడం 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 ఆగండి మేడం. మేడం మీరు ఆగండి. ఆయన అలా కాదు మేడం.
సరే సార్ ఓకే మేడం మీ ఇష్టం. రాలేదు వీళ్ళు. అన్న మేడం వదిలేదు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతాయంటే ఆమె జర్నలిస్ట్ మీద అటాక్ చేసింది. సో అది మీకు చేయండి. ఒక్క నిమిషం. పైన మేడం చెప్పేది మేడం చెప్పేది వినండి కొంచెం పైన ఒక్క నిమిషం పైన వైసీపీ నాయకులు మొత్తం ఇక్కడ డ్రామాలు ఆడిస్తా ఉన్నారు. నేను వెళ్ళిపోతా ఉన్నా మేడం మీరు నెక్స్ట్ మేడం కన్క్లూడ్ చేసి వెళ్ళిపోతాం ఓకే మేడం మేడం ఫైనల్ డెసిషన్ చెప్పేసి మేడం కోచ్ చేయండి మీరు చెప్పండమ్మా మేడం మీరు చెప్పి రండి రాగండి మీరు మీరు ఏదో రాగండి లేకండి ఫైనల్లీ నేను చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ మై మోటో. అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి, అతన్ని పిలిపించండి, వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కోండి. వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంత జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి. అతను తప్పు ఉంటే అతనికి శిక్ష వేయండి. నేనైతే ప్రూఫ్స్తోనే మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే బాధించబడింది నేను, మీరెవరు కాదు. మీ అందరికి కామెడీగా ఉండొచ్చు, కానీ బాధించబడింది నేను. లీగల్ గానే ఎన్ని ఎంక్వైరీలు అయినా జరగనివ్వండి, ఎంత రాజకీయమైన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వండి. కానీ అతడు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని, నేను బాధించబడ్డాను, నేను పోరాడతాను. వాడికైతే punishment జరగాలి. Political గా నా మీద ఎవ్వరూ లేరు.